వినాలమ్మా. ఆఫ్ లేట్ ఈ మధ్య ఈ రోజుల్లో ఆఫ్ లేట్ మెనీ గర్ల్స్ హ్యావ్ స్టార్టెడ్ డ్రెస్సింగ్ లైక్ బాయ్స్. ఈ మధ్య కాలంలో చాలామంది ఆడపిల్లలు మగపిల్లల దుస్తులు ధరిస్తున్నారు. ఆఫ్ అండ్ ఆన్ అప్పుడప్పుడు, లెక్క లేకుండా. ఈ డ్రాప్స్ ఇన్ ఆఫ్ అండ్ ఆన్ ఫర్ ఏ చాట్ విత్ మీ. అప్పుడప్పుడు అతను నన్ను కలపడానికి మాట్లాడటానికి వస్తూ ఉంటాడు. ఆన్ పర్పస్ కావాలని. ఐ సస్పెక్ట్ హీ మేడ్ ద మిస్టేక్ ఆన్ పర్పస్. కావాలనే అతను ఈ తప్పు చేశాడు. వన్స్ అండ్ ఫర్ ఆల్ నిశ్చయముగా ఆఖరిసారి. ఐఎమ్ వార్నింగ్ యూ వన్స్ అండ్ ఫర్ ఆల్ టు మెండ్ యువర్ వేస్. నీ పద్ధతి మార్చుకోమని ఆఖరిసారిగా చెప్తున్నాను. వన్స్ అండ్ ఆల్ అందరూ. ద సోల్జర్స్ వన్స్ అండ్ ఆల్ వర్ డ్రంక్. ఆ సోల్జర్స్ అందరూ, ఆ సైనికులందరూ తాగి ఉన్నారు. ఓపెన్ ఫైర్ తుపాకీలు పేల్చడం మొదలుపెట్టు. యాజ్ ద ఎనిమీ అప్రోచ్ వీ ఓపెన్ ఫైర్. శత్రువు రావటంతోటే మేము తుపాకీలు కాల్చడం మొదలుపెట్టాము. అవుట్ ఆఫ్ ఆర్డర్ పని చేయని యంత్రము. ఐ హ్యాడ్ టు టేక్ ఏ ట్యాక్సీ బికాస్ మై కార్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నేను ట్యాక్సీలో వెళ్ళవలసి వచ్చింది ఎందుకంటే నా కారు పని చేయటం లేదు కాబట్టి. అవుట్ ఆఫ్ టెంపర్ కోపం తెచ్చుకొను. బీ ఆన్ యువర్ గార్డ్. ద బాస్ సీమ్స్ టు బీ అవుట్ ఆఫ్ టెంపర్ టుడే. జాగ్రత్తగా ఉండు, ఇవాళ బాస్ చాలా కోపంగా ఉన్నాడు. ప్రాస్ అండ్ కోన్స్ ఏదైనా సమస్య యొక్క పరస్పర విరోధములైన విషయాలు. డోంట్ పెస్టర్ మీ అబౌట్ యువర్ అపాయింట్మెంట్. ఐ షల్ టేక్ ఎ డెసిషన్ ఓన్లీ ఆఫ్టర్ వెయింగ్ ద ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ ద మ్యాటర్. నీ అపాయింట్మెంట్ గురించి గట్టిగా అడగమాకు. నేను ఇక్కడ అన్ని విషయాలు గమనించి ఏదైనా నిర్ణయానికి రావాలి. పుట్ టు బెడ్ నిద్రపుచ్చు. షీ పుట్ హర్ చిల్డ్రన్ టు బెడ్. ఆమె తన పిల్లల్ని నిద్రపుచ్చింది. పుట్ టు ఫ్లైట్ పారద్రోలు. డ్యూరింగ్ 1971 వార్ ద ఇండియన్స్ ఆర్మీ పుట్ అప్ ఏ ట్రెమెండస్ షో అండ్ పుట్ ద ఎనిమీ టు ఫ్లైట్. 1971 యుద్ధంలో ఇండియన్ ఆర్మీ శత్రువుల్ని పారద్రోలింది. క్వైట్ ఎ ఫ్యూ ఎక్కువ మంది. క్వైట్ ఎ ఫ్యూ స్టూడెంట్స్ వర్ ఆబ్సెంట్ ఇన్ అవర్ క్లాస్ టుడే. చాలామంది పిల్లలు ఇవాళ క్లాసులో లేరు, ఆబ్సెంట్ అయ్యారు. వన్స్ ఇన్ ఎ వైల్ అప్పుడప్పుడు. ఎర్లియర్ ఐ యూజ్ టు సీ ఏ ఫిల్మ్ ఎవ్రీ సండే బట్ నౌ ఐ గో ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్. ఇంతకుముందు నేను ప్రతి ఆదివారం సినిమా చూడటానికి వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తున్నాను. ఎట్ ఆల్ కొంచెం కూడా. హీ టోల్డ్ మీ దట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మనీ ఎట్ ఆల్. తన దగ్గర కొంచెం కూడా డబ్బు లేదు అని చెప్పాడు. ఎట్ లార్జ్ పట్టుబడకుండా ఉండు. ఏ కన్విక్ట్ హూ హ్యాడ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ప్రిజన్ లాస్ట్ మంత్ ఈ స్టిల్ ఎట్ లార్జ్. జైలు నుంచి పారిపోయిన ముద్దాయి నేరస్తుడు ఇంకా పట్టుబడలేదు. ఎట్ వన్స్ వెంటనే. ద బాస్ వాజ్ ఫ్యూరియస్ ఓవర్ సెక్రటరీస్ మిస్టేక్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ టు హిజ్ రూమ్ ఎట్ వన్స్. బాస్ తన సెక్రటరీ చేసిన తప్పు పట్ల చాలా కోపంగా ఉన్నాడు మరియు వెంటనే తన రూమ్కి రమ్మని పిలిచాడు. ఎట్ టైమ్స్ అప్పుడప్పుడు. ఎట్ టైమ్స్ హీ గోస్ టు వాచ్ మూవీస్. అప్పుడప్పుడు అతను సినిమాలు చూడటానికి వెళ్తాడు. బ్యాడ్ బ్లడ్ శత్రుత్వము, విరోధము. దేర్ ఈజ్ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ టూ నైబర్స్. ఆ ఇరుగు పొరుగు వారి ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది, విరోధం ఉంది. బీ ఆల్ ఇయర్స్ శ్రద్ధగా విను. ద చిల్డ్రన్ వర్ ఆల్ ఇయర్స్ యాజ్ ఐ బిగాన్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ అలీబాబా. నేను అలీబాబా స్టోరీ చెప్పడం మొదలుపెట్టగానే, కథ చెప్పడం మొదలుపెట్టగానే పిల్లలు శ్రద్ధగా విన్నారు. బీ ఆఫ్ వెళ్ళిపోవు. ఐ వాజ్ టైర్డ్ ఆఫ్ హిస్ చాటరింగ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు
బీ ఆఫ్. అతను మాట్లాడేదంతా విని నాకు విసుగు పుట్టి అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పాను. బీట్ అబౌట్ ద బుష్. డొంక తిరుగుడు మాటలు. కమ్ టు ద పాయింట్. డోంట్ బీట్ అబౌట్ ద బుష్. విషయానికి రండి. చుట్టూ డొంక తిరిగి మాట్లాడొద్దు. బిహైండ్ ద సీన్స్. తెర వెనుక. ద లీడర్స్ హ్యాడ్ బీన్ డిస్కసింగ్ బిహైండ్ ద సీన్స్ ఫర్ లాంగ్ అండ్ ఫైనల్లీ దే అరైవ్డ్ ఎట్ అన్ అగ్రిమెంట్. ఆ నాయకులు తెర వెనుక చాలాసేపు చర్చించుకొని ఫైనల్గా చివరికి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. బెటర్ హాఫ్. భార్య అర్ధాంగి. హిస్ బెటర్ హాఫ్ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. అతని భార్య అతన్ని బాగా చూసుకుంటుంది. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్. ఒకే స్వభావం కల వ్యక్తులు, ఒక గూటి పక్షులు. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ టెండ్ టు ఫ్లాక్ టుగెదర్. ఒక గూటి పక్షులు ఒక చోటకి చేరతాయి. బ్లాక్ షీప్. పేరు చెడిన వ్యక్తి, చెడ్డ పేరు తెచ్చుకున్న వ్యక్తి. రమేష్ ఈజ్ ద బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ ఇంటిలో రమేష్కి చెడ్డ పేరు ఉంది. బిల్డ్ ఏ క్యాజిల్ ఇన్ ద ఎయిర్. గాలిలో మేడలు కట్టు. బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ బిల్డింగ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్. నీకున్న దాంతో తృప్తిపడు. గాలిలో మేడలు కట్టుకున్నందువల్ల ఎటువంటి ఉపయోగము లేదు. బై అండ్ బై. నెమ్మదిగా. బై అండ్ బై పీపుల్ బిగాన్ టు కమ్ ఇన్ టు ద లెక్చర్ హాల్. సభాస్థలం దగ్గరికి ప్రజలు నిదానంగా చేరుకుంటున్నారు. క్యాపిటల్ పనిష్మెంట్. మరణదండన. ద మర్డరర్ వాజ్ అవార్డెడ్ క్యాపిటల్ పనిష్మెంట్. ఆ హంతకుడికి మరణదండన విధించబడినది. కాక్ అండ్ బుల్ స్టోరీస్. కట్టుకథ. హూ వుడ్ బిలీవ్ సచ్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఆ కట్టుకథని ఎవరు నమ్ముతారు. కమ్ టు లైట్. తెలియవచ్చు. ద కాన్స్పిరసీ కేమ్ టు లైట్ ఎట్ ద రైట్ టైమ్ అండ్ ప్లాటర్స్ వర్ అరెస్టెడ్. ఆ కుట్ర సరైన సమయంలో బయటపడింది మరియు ఆ కుట్రదారులందరూ అరెస్ట్ అయ్యారు. క్రొకోడైల్ టియర్స్. మొసలి కన్నీరు. హీ షెడ్ క్రొకోడైల్ టియర్స్ ఎట్ ద లాస్ ఇంకర్డ్ బై హిస్ ఫ్రెండ్. తన స్నేహితుడికి వచ్చిన నష్టాన్ని చూసి అతను మొసలి కన్నీరు కార్చాడు. డ్రాప్ అవుట్ ఆఫ్. వదిలివేయు. హీ హ్యాడ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ ద రేస్ వెన్ హిస్ కార్ బ్రోక్ డౌన్. అతను రేసు నుంచి తప్పుకున్నాడు ఎప్పుడైతే అతని కారు పాడైపోయిందో. వెన్ యూ ఈట్ అవుట్, వాట్ రెస్టారెంట్ డూ యూ జనరల్లీ గో టు. నువ్వు బయట భోజనానికి వెళ్తే, హోటల్ భోజనానికి వెళ్తే ఏ రెస్టారెంట్కి వెళ్తావు. ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఎల్లప్పుడూ, ఎక్కువగా. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ విజిట్ ఈచ్ అదర్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. మేము చాలా మంచి స్నేహితులు మరియు ఎప్పుడు ఒకరిని ఒకరు కలుసుకుంటూ ఉంటాము. అవేర్ ఆఫ్. తెలిసి ఉండు. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ హిజ్ ఇంటెన్షన్స్. అతని ఉద్దేశాల గురించి నాకు తెలియదు. ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ దిస్ డైలీ డ్రడ్జరీ. ఈరోజు జరుగుతున్న దాన్ని చూసి నేను విసుగు చెందాను. ఫర్ ద టైమ్ బీయింగ్. తాత్కాలికంగా. ఫర్ ద టైమ్ బీయింగ్ ఐ ఆమ్ స్టేయింగ్ ఎట్ హోటల్ బట్ ఐ ప్రపోజ్ టు రెంట్ ఏ ఫ్లాట్ షార్ట్లీ. ప్రస్తుతానికి, తాత్కాలికంగా నేను ఒక హోటల్లో ఉన్నాను, కానీ నిదానంగా నేను ఒక అద్దె ఇల్లు చూసుకుంటాను. ఫాల్ బ్యాక్ అపాన్. దేనినైనా ఆసరా చేసుకును. ఇఫ్ ఐ డోంట్ డూ వెల్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఐ విల్ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ అపాన్ మై ఓల్డ్ ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం. నేను వ్యాపారస్తుడిగా సక్సెస్ సాధించలేకపోతే నేను నా పాత పనైన జర్నలిజాన్ని నమ్ముకుంటాను. గెట్ అహెడ్ ఆఫ్. ముందుకు పోవు. రామ్ హ్యాస్ గాట్ అహెడ్ ఆఫ్ శ్యామ్ ఇన్ ద మ్యాథమెటిక్స్. రామ్ లెక్కల్లో శ్యామ్ కన్నా ముందున్నాడు. గెట్ ఆన్ వన్స్ నర్వ్స్. విసుగు కలిగించు. షీ టాక్స్ సో మచ్ దట్ షీ గెట్స్ ఆన్ మై నర్వ్స్. ఆమె ఎంత ఎక్కువగా మాట్లాడుతుందంటే
నాకు విసుగు పుడుతుంది. గెట్ అవుట్ ఆఫ్ లైన్, క్రమశిక్షణ పాడు చేయు. ద హెడ్ మాస్టర్ వార్న్ unruly Gopal that he would be expelled if he got out of the line in the future. హెడ్ మాస్టర్ గారు గోపాల్కి వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి నువ్వు ఇక్కడ క్రమశిక్షణ పాడు చేస్తే నిన్ను ఇక్కడి నుంచి తీసేస్తాను. గెట్ రిడ్ ఆఫ్, వదిలించుకును. డోంట్ ఆస్క్ వాట్ ఆల్ ఐ హ్యాడ్ టు డూ టు గెట్ రిడ్ ఆఫ్ ఏ బోర్ లైక్ వినయ్. వినయ్ లాంటి విసుగు పుట్టించే మనిషిని వదిలించుకోవడానికి నేను ఏమేం చేశానో నన్ను అడగద్దు. గివ్ ఏ బ్రేక్, అవకాశం ఇచ్చు. ద డైరెక్టర్ గివ్ ఏ బ్రేక్ టు న్యూ యాక్టర్, ఆ కొత్త యాక్టర్కి డైరెక్టర్ అవకాశం ఇచ్చాడు. గివ్ ఇన్ టు, ఒప్పుకొను, సమ్మతించు. హీ గేవ్ ఇన్ టు హర్ విషెస్, ఆమె కోరికల్ని అతను ఒప్పుకున్నాడు. గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి అవకాశము, సువర్ణ అవకాశము. ఇట్ వాజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షో మై టాలెంట్, నేను నా టాలెంట్ని చూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. హార్డ్ అప్, డబ్బుకి ఇబ్బంది పడు. ఎవర్ సిన్స్ హీ హ్యాస్ లెఫ్ట్ హిస్ జాబ్ హీ హ్యాస్ బీన్ క్వైట్ హార్డ్ అప్, అతను ఉద్యోగం మానివేసిన తర్వాత డబ్బుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. హై-ఎండ్లో, అన్ని చోట్ల. ఐ సెర్చ్ ఫర్ మై పెన్ హై-ఎండ్లో, నేను నా పెన్ను కోసం అన్ని చోట్ల వెతికాను. హై టైమ్, సరైన సమయమగు. ఇట్ ఈస్ హై టైమ్ టు గెట్ అప్, ఇక లేవడానికి ఇది సరైన సమయం. హెన్ ప్యాక్డ్ హస్బెండ్, భార్యాలోలుడు, పత్నీవ్రతుడు. ప్రకాష్ ఈజ్ నోన్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్ యాజ్ అన్ హెన్-ప్యాక్డ్ హస్బెండ్. ప్రకాష్ అతని ఫ్రెండ్స్ అందరిలోకి భార్యాలోలుడు, భార్య మాట వినేవాడు అని పేరు తెచ్చుకున్నాడు. హష్ మనీ, లంచము. రామా హ్యాస్ పైడ్ లాట్ ఆఫ్ హ్యూష్ మనీ ఫర్ జాబ్. రామ తన ఉద్యోగం కోసం చాలా లంచాన్ని చెల్లించాడు. ఇన్ ద ఎయిర్, గాలి వార్తను ప్రచారం చేయు. ఇట్ ఈజ్ ఇన్ ద ఎయిర్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ మినిస్టర్, అతను మినిస్టర్ అవుతాడని గాలి వార్త ప్రచారంలో ఉంది. ఇన్ టైమ్, సమయానికి. డిడ్ రీచ్ ఆఫీస్ ఇన్ టైమ్, నువ్వు ఆఫీస్కి సమయానికి వెళ్ళావా. ఇన్ ద లాంగ్ రన్, చివరికి. యూ విల్ ఫైండ్ దట్ హీ ప్రూవ్స్ టు బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద లాంగ్ రన్, నువ్వు తెలుసుకుంటావు ఆఖరికి అతనే నీ బెస్ట్ ఫ్రెండ్ అని. ఇన్ వెయిన్, వ్యర్థమగు, ఉపయోగం లేకుండా పోవు. ద డాక్టర్స్ ఆల్ ఎఫర్ట్స్ వెంట్ ఇన్ వెయిన్ అండ్ ద పేషెంట్ కుడ్ నాట్ బి సేవ్డ్. ఆ డాక్టర్ పడ్డ శ్రమంతా వృధా అయ్యింది, పేషెంట్ బతకలేదు. ఇన్స్ అండ్ అవుట్స్, సంపూర్ణ వివరములు, అన్ని వివరములు, లోగుట్టు. ఓన్లీ ప్రకాష్ నోస్ ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ దిస్ అఫైర్, ఈ వ్యవహారం గురించి ప్రకాష్కే పూర్తి వివరాలు తెలుసు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, అన్ని పనులు చేయగలిగిన వ్యక్తి. ఆనంద్కి అన్ని పనుల్లో ప్రవేశం ఉంది, అన్ని పనులు చేయగలడు, కానీ ఏ పని పూర్తిగా రాదు. అవుట్ ఆఫ్ ఆర్డర్, పని చేయని యంత్రము. ఐ హ్యాడ్ టు టేక్ ఏ ట్యాక్సీ బికాస్ మై కార్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్, నేను ట్యాక్సీలో వెళ్ళవలసి వచ్చింది ఎందుకంటే నా కారు పని చేయటం లేదు కాబట్టి. అవుట్ ఆఫ్ టెంపర్, కోపం తెచ్చుకొను. బీ ఆన్ యువర్ గార్డ్, ద బాస్ సీమ్స్ టు బీ అవుట్ ఆఫ్ టెంపర్ టుడే, జాగ్రత్తగా ఉండు, ఇవాళ బాస్ చాలా కోపంగా ఉన్నాడు. కాస్ అండ్ కోన్స్, ఏదైనా సమస్య యొక్క పరస్పర విరోధములైన విషయాలు. డోంట్ pester me about your appointment. I shall take a decision only after weighing the pros and cons of the matter. నీ అపాయింట్మెంట్ గురించి గట్టిగా అడగమాకు, నేను ఇక్కడ అన్ని విషయాలు గమనించి ఏదైనా నిర్ణయానికి రావాలి. పుట్ టు బెడ్, నిద్రపుచ్చు. షీ పుట్ హర్ చిల్డ్రన్ టు బెడ్, ఆమె తన పిల్లల్ని నిద్రపుచ్చింది. పుట్ టు ఫ్లైట్, పారద్రోలు.
During 1971 war, the Indian Army put up a tremendous show and put the enemy to flight. 1971 యుద్ధంలో ఇండియన్ ఆర్మీ శత్రువుల్ని పారద్రోలింది. క్వైట్ ఎ ఫ్యూ, ఎక్కువ మంది. క్వైట్ ఎ ఫ్యూ స్టూడెంట్స్ వర్ ఆబ్సెంట్ ఇన్ అవర్ క్లాస్ టుడే. చాలామంది పిల్లలు ఇవాళ క్లాసులో లేరు, ఆబ్సెంట్ అయ్యారు. వన్స్ ఇన్ ఎ వైల్, అప్పుడప్పుడు. ఎర్లియర్ ఐ యూస్ టు సీ ఏ ఫిల్మ్ ఎవ్రీ సండే, బట్ నౌ ఐ గో ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్. ఇంతకుముందు నేను ప్రతి ఆదివారం సినిమా చూడటానికి వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తున్నాను. ఎట్ ఆల్, కొంచెం కూడా. హీ టోల్డ్ మీ దట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మనీ ఎట్ ఆల్. తన దగ్గర కొంచెం కూడా డబ్బు లేదు అని చెప్పాడు. ఎట్ లార్జ్, పట్టుబడకుండా ఉండు. ఏ కన్విక్ట్ హూ హ్యాడ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ప్రిజన్ లాస్ట్ మంత్ ఈ స్టిల్ ఎట్ లార్జ్. జైలు నుంచి పారిపోయిన ముద్దాయి నేరస్తుడు ఇంకా పట్టుబడలేదు. ఎట్ వన్స్, వెంటనే. ద బాస్ వాజ్ ఫ్యూరియస్ ఓవర్ సెక్రటరీస్ మిస్టేక్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ టు హిజ్ రూమ్ ఎట్ వన్స్. బాస్ తన సెక్రటరీ చేసిన తప్పు పట్ల చాలా కోపంగా ఉన్నాడు మరియు వెంటనే తన రూమ్కి రమ్మని పిలిచాడు. ఎట్ టైమ్స్, అప్పుడప్పుడు. ఎట్ టైమ్స్ హీ గోస్ టు వాచ్ మూవీస్. అప్పుడప్పుడు అతను సినిమాలు చూడటానికి వెళ్తాడు. బ్యాడ్ బ్లడ్, శత్రుత్వము, విరోధము. దేర్ ఈజ్ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ టూ నైబర్స్. ఆ ఇరుగు పొరుగు వారి ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది, విరోధం ఉంది. బీ ఆల్ ఇయర్స్, శ్రద్ధగా విను. ద చిల్డ్రన్ వర్ all ears as I began to tell the story of Ali Baba. నేను అలీబాబా స్టోరీ చెప్పడం కథ చెప్పడం మొదలు పెట్టగానే పిల్లలు శ్రద్ధగా విన్నారు. బీ ఆఫ్, వెళ్ళిపోవు. ఐ వాజ్ టైర్డ్ ఆఫ్ హిస్ చాటరింగ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు బీ ఆఫ్. అతను మాట్లాడేదంతా విని నాకు విసిగి పుట్టి అతన్ని వెళ్ళిపోమని చెప్పాను. బీట్ అబౌట్ ద బుష్, డొంక తిరుగుడు మాటలు. కమ్ టు ద పాయింట్. డోంట్ బీట్ అబౌట్ ద బుష్, విషయానికి రండి. చుట్టూ డొంక తిరిగి మాట్లాడొద్దు. బిహైండ్ ద సీన్స్, తెర వెనుక. ద లీడర్స్ హ్యాడ్ బీన్ డిస్కసింగ్ బిహైండ్ ద సీన్స్ ఫర్ లాంగ్ అండ్ ఫైనల్లీ దే అరైవ్డ్ ఎట్ అన్ అగ్రిమెంట్. ఆ నాయకులు తెర వెనుక చాలాసేపు చర్చించుకొని ఫైనల్గా చివరికి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. బెటర్ హాఫ్, భార్య, అర్ధాంగి. హిస్ బెటర్ హాఫ్ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. అతని భార్య అతన్ని బాగా చూసుకుంటుంది. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్, ఒకే స్వభావం కల వ్యక్తులు, ఒక గూటి పక్షులు. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ టెండ్ టు ఫ్లాక్ టుగెదర్. ఒక గూటి పక్షులు ఒక చోటకి చేరతాయి. బ్లాక్ షీప్, పేరు చెడిన వ్యక్తి, చెడ్డ పేరు తెచ్చుకున్న వ్యక్తి. రమేష్ ఈజ్ ద బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ ఇంటిలో రమేష్కి చెడ్డ పేరు ఉంది. బిల్డ్ ఏ క్యాజిల్ ఇన్ ద ఎయిర్, గాలిలో మేడలు కట్టు. బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ బిల్డింగ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్. నీకున్న దాంతో తృప్తిపడు, గాలిలో మేడలు కట్టుకున్నందువల్ల ఎటువంటి ఉపయోగము లేదు. బై అండ్ బై, నెమ్మదిగా. బై అండ్ బై పీపుల్ బిగాన్ టు కమ్ ఇన్ టు ద లెక్చర్ హాల్. సభాస్థలం దగ్గరికి ప్రజలు నిదానంగా చేరుకుంటున్నారు. క్యాపిటల్ పనిష్మెంట్, మరణదండన. ద మర్డరర్ వాజ్ అవార్డెడ్ క్యాపిటల్ పనిష్మెంట్. ఆ హంతకుడికి మరణదండన విధించబడినది. కాక్ అండ్ బుల్ స్టోరీస్, కట్టుకథ. హూ వుడ్ బిలీవ్ సచ్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ? ఆ కట్టుకథని ఎవరు నమ్ముతారు? కమ్ టు లైట్, తెలియవచ్చు. ద కాన్స్పిరసీ
came to light at the right time and plotters were arrested. ఆ కుట్ర సరైన సమయంలో బయటపడింది మరియు ఆ కుట్రదారులందరూ అరెస్ట్ అయ్యారు. క్రొకొడైల్ టీయర్స్, మొసలి కన్నీరు. హీ షెడ్ క్రొకొడైల్ టీయర్స్ ఎట్ ద లాస్ ఇంకర్డ్ బై హిస్ ఫ్రెండ్. తన స్నేహితుడికి వచ్చిన నష్టాన్ని చూసి అతను మొసలి కన్నీరు కార్చాడు. డ్రాప్ అవుట్ ఆఫ్, వదిలివేయు. హీ హ్యాడ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ ద రేస్ వెన్ హిస్ కార్ బ్రోక్ డౌన్. అతను రేసు నుంచి తప్పుకున్నాడు ఎప్పుడైతే అతని కారు పాడైపోయిందో. కెన్ యూ ఈట్ అవుట్, వాట్ రెస్టారెంట్ డూ యూ జనరల్లీ గో టు. నువ్వు బయట భోజనానికి వెళ్తే, హోటల్ భోజనానికి వెళ్తే ఏ రెస్టారెంట్కి వెళ్తావు. ఎవ్రీ నవ్ అండ్ దెన్, ఎల్లప్పుడూ, ఎక్కువగా. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ విజిట్ ఈచ్ అదర్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. మేము చాలా మంచి స్నేహితులు మరియు ఎప్పుడు ఒకరిని ఒకరు కలుసుకుంటూ ఉంటాము. అవేర్ ఆఫ్, తెలిసి ఉండు. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ హిజ్ ఇంటెన్షన్స్. అతని ఉద్దేశాల గురించి నాకు తెలియదు. ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ దిస్ డైలీ డ్రడ్జరీ. ఈరోజు జరుగుతున్న దాన్ని చూసి నేను విసుగు చెందాను. ఫర్ ద టైమ్ బీయింగ్, తాత్కాలికంగా. ఫర్ ద టైమ్ బీయింగ్ ఐ ఆమ్ స్టేయింగ్ ఎట్ హోటల్ బట్ ఐ ప్రపోజ్ టు రెంట్ ఏ ఫ్లాట్ షార్ట్లీ. ప్రస్తుతానికి, తాత్కాలికంగా నేను ఒక హోటల్లో ఉన్నాను కానీ నిదానంగా నేను ఒక అద్దె ఇల్లు చూసుకుంటాను. ఫాల్ బ్యాక్ అపాన్, దేనినైనా ఆసరా చేసుకును. ఇఫ్ ఐ డోంట్ డూ వెల్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఐ విల్ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ అపాన్ మై ఓల్డ్ ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం. నేను వ్యాపారస్తుడిగా సక్సెస్ సాధించలేకపోతే నేను నా పాత పనైన జర్నలిజాన్ని నమ్ముకుంటాను. గెట్ అహెడ్ ఆఫ్, ముందుకు పోవు. రామ్ హ్యాస్ గాట్ అహెడ్ ఆఫ్ శ్యామ్ ఇన్ ద మ్యాథమెటిక్స్. రామ్ లెక్కల్లో శ్యామ్ కన్నా ముందున్నాడు. గెట్ ఆన్ వన్స్ నర్వ్స్, విసుగు కలిగించు. షీ టాక్స్ సో మచ్ దట్ షీ గెట్స్ ఆన్ మై నర్వ్స్. ఆమె ఎంత ఎక్కువగా మాట్లాడుతుందంటే నాకు విసుగు పుడుతుంది. గెట్ అవుట్ ఆఫ్ లైన్, క్రమశిక్షణ పాడు చేయు. ద హెడ్ మాస్టర్ వార్న్ unruly Gopal that he would be expelled if he got out of the line in the future. హెడ్ మాస్టర్ గారు గోపాల్కి వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి నువ్వు ఇక్కడ క్రమశిక్షణ పాడు చేస్తే నిన్ను ఇక్కడ నుంచి తీసేస్తాను. మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.